హలో అండి, అందరికీ నమస్కారం. 30 ఫీట్ రోడ్ తోటి హెచ్ఎండి లేఅవుట్లో మనకు ప్రాపర్టీ వచ్చేసింది. 140 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. చాలా లగ్జరియస్ డూప్లెక్స్ విల్లా. మనకు 30 ఫీట్ రోడ్ అండి. మొత్తం మనకు 30 ఫీట్ రోడ్ సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది. 140 గజాలలో ప్రాపర్టీ వచ్చేసింది. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకొని, ఇవి ప్రాపర్టీ వచ్చేసి 140 గజాలు. చూసుకోండి, ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా మనకు పార్కింగ్ స్పేస్లో పెద్ద కార్ అనేది ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బోర్ అండ్ సంపు. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా ఇట్లా చాలా స్పేస్ వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియాలో టైల్స్ ఇచ్చారు. మొత్తం పైన వరకు సీలింగ్ టచ్ అయ్యే వరకు మనకు టైల్స్ ఇచ్చారు. పిల్లోకి ఇట్లా మనకు టైల్స్ అని ఇచ్చారు. చాలా రేర్ దొరుకుతాయి ప్రాపర్టీస్ మాత్రం, చాలా క్వాలిటీలో. హైదరాబాద్ ఇంత రీజనబుల్ బడ్జెట్లో డూప్లెక్స్ హౌసెస్ మన దగ్గర ఉన్నాయి ప్రాపర్టీస్. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది వండర్ఫుల్ వచ్చేసింది. మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి. మెయిన్ డోర్ డిజైన్ దగ్గర పక్కన టైల్స్ ఉంటాయి కదా, పార్కింగ్ టైల్స్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్లో గ్రానైట్ వేశారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకున్నారు. కింద గమనిస్తే వైట్ కలర్ టైల్స్ అండి. చాలా స్పేసియస్ బ్లాక్ కలర్ బార్డర్స్ తోటి మనకు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. గుడ్ క్వాలిటీ. సీలింగ్ డిజైన్ చూసుకున్నాం కదా. ఇదంతా హాల్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్. ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ అండి. ఓపెన్ కిచెన్ ఏరియా. ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్ ఏరియా. కింద స్పేస్ చూసుకునే విధంగా ఉందో. కిచెన్లో నుంచి ఇట్లా మనకు బయటకు వెళ్ళడానికి నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు టైల్స్. మనకు స్టెప్స్కి మొత్తం స్టీల్ రీలింగ్స్ వస్తాయండి. ఈ స్టెప్స్కి ఉన్నాయి కదా, మొత్తం స్టీల్ రీలింగ్స్ వస్తాయి. కింద వచ్చేసి గెస్ట్ రూమ్. ఒక సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. అండ్ బెడ్రూమ్ విధంగా మాత్రం ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ చాలా స్పేస్ వచ్చింది. 140 గజాలలో ఇంత బెడ్రూమ్ సైజెస్ అనేది చాలా రేర్ దొరుకుతాయి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి బెడ్రూమ్. ఈ విధంగా అనేది మెయిన్ ఒక బెడ్రూమ్ వస్తుంది. చూపిస్తాను, మంచి క్లియర్గా చూసుకోండి. ఈ విధంగా మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరొకసారి హాల్ మొత్తం చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ ఈ విధంగా వస్తుంది. స్టెప్స్కి మొత్తం స్టీల్ రైలింగ్స్ వస్తాయి. ఈ బ్లాక్ కలర్ స్టెప్స్ వేశారు గ్రానైట్ తోటి. స్టెప్స్ మొత్తం బ్లాక్ కలర్ అండి. మొత్తం బ్లాక్ కలర్ స్టెప్స్ చూసుకున్నారు కదా, బ్లాక్ కలర్ స్టెప్స్. ఇది వచ్చేసి మనకు పైన సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ టీవీ స్పేస్ గిట్ ఇచ్చారు. ఇక్కడ గమనిస్తే మనకు వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్. చాలా స్పేస్ వచ్చింది. దగ్గర మనకు 20 మెంబర్స్ దాకా కూర్చొని పూజ చేసుకోవడానికి అనేది స్పేస్ అనేది ఇచ్చారు. చూసుకోండి. ప్రైస్ మాత్రం 95 lakhs అండ్ నెగోషియేషన్ ఉంటుంది స్లైట్లీగా. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ టీవీ స్పేస్, వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ టైప్ అండి. ఒక డిఫరెంట్ టైప్లో మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా వచ్చింది. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. ఈ విధంగానే మనకు బెడ్రూమ్ వస్తుంది. ఎల్ షేప్లో మనకు బెడ్రూమ్ అనేది ఎల్ షేప్లో వస్తుంది. అక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉంటుంది. మనకు 2 సైజ్లో మనకు చాలా స్పేసెస్ వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోరండి. ఇది మ్యాక్సిమం ఇంచుమించు మాస్టర్ బెడ్రూమ్ టైప్లో మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ అంత స్పేస్ వస్తుంది. చూసుకున్నారు కదా. మనకు ఫ్రంట్ బాల్కనీలో వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా. ఆల్మోస్ట్ హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. చాలా లగ్జరీ ఉంటుంది ప్రాపర్టీ మాత్రం. గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు చూసుకున్నారు కదా. ఇక్కడ మొత్తం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెల్ఫ్స్. మరొకసారి పైన సిట్టింగ్ ఏరియాలో హాల్ చూసుకోండి. సిట్టింగ్ ఏరియా
అక్కడ టీవీ స్పేస్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు అండ్ అటాచ్ వాష్రూమ్. ఇక్కడ నుంచి చూస్తే బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. చాలా స్పేసెస్ వచ్చింది. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మనకు గమనిస్తే బ్యాక్ సైడ్ ఇట్లా ఒక బాల్కనీ వచ్చింది. ఈస్ట్ ఫేస్కి మనకు ఒకటే బాల్కనీ ఇస్తారు కదా ఏ ప్రాపర్టీకైనా. ఈ ప్రాపర్టీకి 2 బాల్కనీస్ వచ్చాయి. బాల్కనీ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూసుకోవచ్చు. ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి, విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా మీకు లొకేషన్ పంపిస్తాను. కాల్ చేయొచ్చు. కాల్ చేసి విజిట్ చేస్తే మాత్రం మీకు నెగోషియేట్ ఉంటుంది. మంచి ప్రైస్లో మేము ఇవ్వగలుగుతాం. అండ్ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా మీకు లొకేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. టెక్స్ట్ కానీ మెసేజ్ కానీ చేసి లొకేషన్ పంపిస్తాను. లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ బండ్లగూడ చీరియాల్ అండి. చీరియాల్ దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ. దమ్మాయిగూడ మున్సిపల్ ఏరియా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.